ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని చూసాం. ఈరోజు మనం సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. అంటే ఒక సి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది, దాని పార్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది మన లాస్ట్ వీడియోలో చేసిన సేమ్ బేసిక్ ప్రోగ్రామ్. దీంట్లో మనం లైన్ బై లైన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి. ఫస్ట్ వన్ ఇస్ యాస్ ఇంక్లూడ్ stdio.h. దాని ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, యాస్ ఇంక్లూడ్ అంటే మనం ఎక్స్టర్నల్ లైబ్రరీని ఇంక్లూడ్ చేస్తున్నాం. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అవే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కోసం యూస్ చేస్తాం. ప్రింట్ఎఫ్ లాంటివి వర్క్ అవ్వాలంటే ఇది కంపల్సరిగా అవసరం. అండి ఇంట్ మెయిన్ అంటే అదొక మెయిన్ ఫంక్షన్. మన ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింటే ఇది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్ ఫస్ట్ ఇక్కడే రన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ దట్ ఈస్ ప్రింట్ఎఫ్ అనేది దాన్ని యూస్ చేసి మనం స్క్రీన్ మీద అవుట్పుట్ చూపిస్తాం. ఇక్కడ హలో వర్డ్ అని ప్రింట్ అవుతుంది చూడండి. రిటర్న్ 0 అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందని మీనింగ్. ఇది ఆప్షనల్ కాదు, కరెక్ట్ ప్రాక్టీస్ అన్నమాట. మన అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూసారా? మరి ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది నేర్చుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.